ఇప్పుడే అందిన వార్త. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గత కొన్ని నెలలుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఖైదీగా తిహార్ జైలులో ఉంటున్న కల్వకుంట్ల కవిత అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. జైలు సిబ్బంది ఆమెను ఢిల్లీ దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడే అందిన వార్త. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గత కొన్ని నెలలుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఖైదీగా తిహార్ జైలులో ఉంటున్న కల్వకుంట్ల కవిత అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. జైలు సిబ్బంది ఆమెను ఢిల్లీ దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడే అందిన వార్త. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గత కొన్ని నెలలుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఖైదీగా తిహార్ జైలులో ఉంటున్న కల్వకుంట్ల కవిత అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. జైలు సిబ్బంది ఆమెను ఢిల్లీ దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నమస్తే మిత్రులారా, జనగణమన ప్రజాపక్షం ప్రజాహితం యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. నిరంతరం ప్రజాపక్షం ప్రజాహితం మా నైజం. నిర్భయంగా నిష్పక్షపాతంగా నిజాలను మీ ముందుంచడానికి మేము సిద్ధం. తాజా వార్తలు, జాతీయ అంతర్జాతీయ రాజకీయ సామాజిక విషయాలు అందించడంలో మేము ముందుంటాం. ఆదరిస్తారని, అభిమానిస్తారని, సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జనగణమన.